సార్ ఒక వేవ్ వస్తే సామాన్యులు కూడా నెగ్గుతాడు సార్. వేవ్ లేనప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్లు ఖర్చు పెట్టే నాయకులు కూడా ఓడిపోతారు సార్. ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు కానీ, ఏదో 2014 లో కానీ 2019 లో కానీ మంత్రులు ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు యనమల రామకృష్ణుడు, తోట గోపాలకృష్ణ వీళ్ళందరూ కూడా ఆ పక్క ఊరు ఆ ఊళ్ళో కూడా తెలియదు క్యాండిడేట్లు ఎవరో. ₹1,00,000 2 లక్షలతో నెగ్గేశారండి అప్పట్లో. ఒక వేవ్ రావాలి సార్. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మీట్ అయ్యి కన్ఫర్మ్ చేసే టైంకి ఇంకా సీక్రెట్ గా మీట్ అయ్యి పైకి చెప్పడం వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఖచ్చితంగా 60-70 సీట్లలో పోటీ చేసి గెలుపుకొచ్చి గుర్రాలు పెట్టడం పవన్ కళ్యాణ్ గారికి పెద్ద కష్టమైన విషయం కాదు. అది ఇష్యూ కాదు సార్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఇది లోకేష్ లేదా తెలుగుదేశం వర్గాలు, మీడియా జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తన పక్కన తీసుకెళ్తాయి అనేదే ప్రధానమైన సమస్య. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ, జనసేనకి ఓటు పర్సంటేజ్ సమస్థాయిలు కనిపించకపోవచ్చు, కానీ ఈ జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళని పోలింగ్ బూతుల్లో కూడా వెళ్ళేవారు సార్. పంచాయతీ ఎలక్షన్ లో చూసాం, అసలు పోటీ కూడా చేయనివారు తెలుగుదేశం వాళ్ళు. జనసేన పార్టీ అనేది లేకపోతే ఆ ధైర్యం, స్థైర్యం జనసేన కార్యకర్తలు ఉంది. ఆ ధైర్యం తెలుగుదేశానికి కావాలి. తెలుగుదేశంలో ఉన్న పోల్ మేనేజ్మెంట్ అది జనసేనకి కావాలి. అందుకని పవన్ కళ్యాణ్ పొత్తు కావాలని కోరుకుంటున్నారు సార్ ఆయన. దాన్ని అర్థం చేసుకోవాలి, జనసేన అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం వాళ్ళు అర్థం చేసుకోవాలి. లాస్ట్ డిబేట్ లో మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, ఓట్ ట్రాన్స్ఫర్ గురించి. ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ తక్కువ కాదు అని చెప్పి క్యాడర్ అనుకోవాలి, జనసేన తక్కువ కాదు అని చెప్పి క్యాడర్ అనుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తే పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా మాట్లాడు అని చెప్పి రిపబ్లిక్ డే రోజున పార్టీ ఆఫీస్ వేదికగా ఈ మాట మాట్లాడారు అనేది శాంతి ప్రసాద్ గారికి నచ్చని పేర్ని నాని గారు చెప్పిన మాట. సార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని దేవుడి కింద పూజిస్తారు సార్. ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒక గంట మాట్లాడితే కనీసం 10 మినిట్స్ అన్న అన్నయ్య అని చెప్తుంటాడు ఆయన. అటువంటి అన్నయ్య మాట ఏంటో సార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నా మొక్కమే చెప్పారు, నా మాట కూడా ఏంటో మా ఓడని. చంద్రబాబు నాయుడు ఎవడండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాట ఏంటో? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధర్మరాజు తమ్ముడా, చచ్చండి బామ్మద్ద? అవసరాల కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం ఒక బలమైన భావజాలం ఉన్న పార్టీ ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది. దాన్ని ఓడించాలంటే మనం అధికారం వచ్చే స్థాయిలో మనం లేము. మనకు మద్దతు ఇస్తున్న సామాజిక వర్గాల ఆర్థిక స్తోమత లేదు. మనం ఒక స్టేజ్కి ఎదిగే వరకు ఒక పొత్తు కావాలని పూర్తి పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాట పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటారు సార్? చిరంజీవి గారి మాట ఏంటో, పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట ఏంటో తను నచ్చింది ముక్కుసూటిగా పోతాడు. కానీ రెండోది 60-70-80 సీట్లు లేకుండా మినిమం తక్కువ పోటీ చేస్తే, 60-70 సీట్లలో తక్కువ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. నేను లాస్ట్ డిబేట్ లో ఏ మాట మీద అయితే ఇప్పుడు అదే మాట మీద ఉన్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఓటు ట్రాన్స్ఫర్ జరగాలంటే సుమారు 70 సీట్లో పోటీ చేయాలంటున్నారు. నా మీద ఒత్తిడి ఉందని ఖచ్చితంగా చెప్పారు ఆయన. ఆ మాట అన్నారా? 70 అన్నారు కదండి. నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో ఓటు ట్రాన్స్ఫర్ జరగదని అంటున్నారు. 70 స్థానాలు జరగాలంటే గౌరవప్రదమైన పొత్తు ఉండాలి అన్న మాట నేను విన్నాను. 70 అనే మాట ఆయన నోటి వెంట వచ్చినట్టు అనేది. ఓటు ట్రాన్స్ఫర్ జరగాలంటే 70 పోటీ చేయమని కొంతమంది అంటున్నారు, 60 పోటీ చేయమని కొంతమంది అంటున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనకి మీరు ఇక్కడ ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయారు. నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు, వార్డు మెంబర్ వరకు 1/3 తీసుకుంటున్నాను అన్నారు సార్. మేము ఇద్దరు మాట్లాడుకున్నాం, మీరు టెన్షన్ పడకండి, ఆయన ఇద్దరు ఒకరికొకరు ఒప్పుకున్నాం అన్నారు సార్. రైట్. ఓట్రాజు జరగాలంటే గౌరవప్రదమైన పొత్తు ఉండాలి, దాంతోపాటు పవర్ షేరింగ్ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి. ఈ పవర్ షేరింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, దానిలో నో సెకండ్ థాట్ అని చెప్పి లోకేష్ గారు అన్న మాటని కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. దానిలో నేను ఎక్కడ అపోజ్ చేయలేదు. కానీ మీ ఇష్టం వచ్చినట్లు సీట్లు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే ఊరుకునేది లేదు, నా మీద కూడా ఒత్తిడి ఉంది కాబట్టి మేము ప్రకటించేస్తున్నాం, మేము అసలు తగ్గేదేలే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు, ఆయన కూడా మీ సామాజిక వర్గమే, పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం. ఆయన ఒకటి చెప్పారు, ఒక సూచన. ఎప్పుడూ కూడా ఆయన సెటైరిక్గా ట్వీట్లు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గురించి. కానీ నిన్న ఏదో కాస్త సోదరభావంతో ఒక ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ ప్లే చేయండి. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయనకి ఏదో సూచన ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. ఇక్కడ నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను. నేను ఇమీడియట్ గా నేను రిప్లై కూడా ఇచ్చాను ఆ ట్వీట్ కి. నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే సార్, మహాభారతంలో పొత్తు ధర్మాన్ని పాటించిన వాడు ధృతరాష్ట్రుడు. సరే, ధర్మాన్ని పాటించిన వాడు ధృతరాష్ట్రుడు. ధర్మమే తెలియని వాడు దుర్యోధనుడు. అలాగే చంద్రబాబు నాయుడు